హలో అందరికి, ఇదైతే యానివర్సరీ రోజు కంటిన్యూయేషన్ వ్లాగ్. ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్తామని చెప్పినాం కదా. ఇంకా చీర్యాల నుంచి ఇక్కడ కీసర భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఈ మధ్య ఫేమస్ అవుతున్న కాళికామాత టెంపుల్ దగ్గరే అంటే ఇంకా దర్శనం చేసుకుందామని ఇక్కడికైతే వచ్చేసినాము. అక్కడ కార్ దిగుడే మాకు ఏవేవో సౌండ్స్ వినిపించినాయి. పక్కన కొంచెం దూరంలో షెడ్ ఉంది. ఆ షెడ్ల నుంచి అయితే సౌండ్స్ వినిపించినాయి. చాలా భయపడ్డాము దిగుడే. ఇంకా దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ రాయికి ఒక అమ్మవారు అయితే వెలిసింది. అమ్మవారిని చూసి దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి పక్కన కాళికమాత గుడికి అయితే వెళ్ళిపోయినాము. పక్కనే ఇద్దరు అమ్మవార్లు పక్క పక్కకే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. కాళికమాత అయితే నిండుగా అనిపించింది మాకు. అమ్మవారిని చూస్తుంటే మనసు అంతా ప్రశాంతంగా అనిపించింది. మాకు ఫలక్నామా కాళికమాత ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంది అమ్మవారు. చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. మనకి టెంపుల్ వచ్చేసి కీసరగుట్టకి వెళ్ళే రూట్ లోనే ఉంటది. కీసరగుట్టకి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ లోకి లోపల ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. మేమైతే ఆ టెంపుల్ కి ఆఫ్టర్నూన్ టైంలో అయితే వెళ్ళినాము. ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఎవరంత రష్ లేరు. అంటే ఈ మధ్యనే ఫేమస్ అవుతుంది కదా టెంపుల్, అంత రష్ అయితే ఏం లేదు. మేమే ఉన్నాము. ఇంకా మాకు ఆ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. అమ్మవారిని చూసుకుంటే అట్లనే ఉన్నాం మేము చాలాసేపు. ఇంకా అక్కడ పసుపు కుంకుమ అయితే వేసి అగరబత్తీలు ఇట్లా పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. మనకు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అట్లనే పార్కింగ్ ప్లేస్ ఉంది. చాలా ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది. మన పార్కింగ్ ఎన్ని కార్స్ అంటే అన్ని కార్స్ వచ్చి అయితే వేయచ్చు. అక్కడ పండగలు కూడా చేస్తారంట అమ్మవారికి. అమ్మవారి దగ్గర మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంట. నేనైతే వచ్చి దర్శించుకున్నా, నాకు మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి ఒకసారి. లొకేషన్ కోసం కమెంట్ చేయండి. ఇంకా అక్కడ మొక్కేసి పక్కకైతే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగి రిటర్న్ అయిపోయినాం. ఇంకా వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళినాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.